వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 4వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. దీపారాధన మహత్యం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. ఈ విధంగా వశిష్ఠ మహాముని కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసుల జన్మ నుండి కూడా విముక్తి పొందుదరని నిన్న అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. అలా చెబుతూ ఉండగా జనకుడు మరలా అడుగుతూ ఉన్నట్ట, ఓ మహాతపస్వి, తమరు తెలియజేసినటువంటి ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యంగా ఏమేమి చేయవలేను, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలేనో వివరించండి అని కోరగా వశిష్ఠ మహాముని మళ్ళా ఈ విధంగా చెప్పడం ప్రారంభించారట. ఓ జనక మహారాజా, కార్తీక మాసమునందు సర్వ సత్కార్యములను కూడా చేయవచ్చు. దీపారాధనము అందు అతి ముఖ్యమైనది. దీనివల్ల మిగులు ఫలితము పొందవచ్చు. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమ సమయమునందు అనగా సంధ్య చీకటిపొడు సమయమున శివకేశవుల సన్నిధి గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వపాపములను కూడా పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిష నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు కనీసం ఆముదంతోనైనా దీపం వెలిగించి ఉంచవలేను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను ఉండుటే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి వెగుతారు. ఇందుకు చిన్న కథ కలదు, చెబుతాను విను అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి శత్రుజిత్ కథ అనేటువంటి ఒక అతని కథ చెప్పడం ప్రారంభించారు. పూర్వము పాంచాల దేశమున పాలిస్తున్నటువంటి రాజుకు సంతానం లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరిస్తూ ఉండగా అచటకు పిప్పలాదుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు వచ్చి, ఓ పాంచాల రాజా, విచారించకు, నీవెందుకు ఇలా విచారంగా తపమాచరిస్తూ ఉన్నావు? నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఓ ఋషీశ్వర, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు అన్నీ ఉన్నాయి. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థసారమున తపమాచరిస్తూ ఉన్నాను అని చెప్పాట. అంతట మునీశ్వరుడు, ఓయి కార్తీక మాసమున శివసన్నిధికి శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాట. వెంటనే పాంచాలరాజు తన దేశానికి వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 4 రోజులు కూడా అట్లనే చేశాడు. తత్పుణ్య కార్యముల వలన ఆ రాజుగారి భార్య గర్భవతి క్రమక్రమంగా 9 మాసములు కూడా నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి గంది. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతయు కూడా పుత్రోత్సవం చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అనేటువంటి నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుతూ ఉన్నారు. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందువల్ల తమ దేశమంతటియు కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయండి అని రాజుగారు శాసించారు. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానమగుతూ సకల శాస్త్రములను కూడా చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగు అన్నీ కూడా నేర్చుకున్నాడు. కానీ యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేత, తల్లిదండ్రుల గారాభం చేత తన కంటికి కనబడేటువంటి స్త్రీలను బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తమ యొక్క కామవాంఛ తీర్చుకుంటూ ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడిని తలచి చూసి చూడనట్లు వినినట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన యొక్క కార్యములన్నింటినీ కూడా అడ్డు చెప్పే వాళ్ళెవరో కూడా ఎవరైనా అడ్డు చెప్తే వారిని నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేస్తూ ఉండేవాడు. ఇట్లు తిరుగుతూ ఉండగా ఒకానొక రోజున ఒక బ్రాహ్మణ పడుచును చూసి
తటస్థించాడు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములకు వర్ణించడానికి మన్మధుడికైనా కూడా శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే ఈ రాజకుమారుడు మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన యొక్క కామవాంఛ తెలియజేశాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించింది. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుడి చేత వారు ప్రతిదినము కూడా అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తన యొక్క కామవాంఛ తీర్చుకుంటూ ఉన్నారు. ఇట్లు కొంతకాలం జరిగింది. ఇట్లోనూ యొక్క సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారికి చంపవలను అని నిశ్చయించుకుని ఒక పొడుగాటి ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ కూడా శివాలయమును కలుసుకొనవలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరారు. ఈ సంగతి ఎటులో పసిరిగట్టినటువంటి బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నాడు. ఆ కాముకులిద్దరూ కూడా గుడిలో కలుసుకుని గాఢాలింగనం చేసుకున్నటువంటి సమయమున చీకటిగా ఉన్నది, దీపం ఉండినా బాగుండును కదా అని రాకుమారుడు అడుగగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్నటువంటి ఆముదపు ప్రమిదిలో ముంచి దీపం వెలిగించింది. తరువాత వారిరువురు కూడా యథేచ్ఛగా మహానందంతో రతిక్రీడలు స్వల్ప సమయములకు వ్యగ్ధులవుతూ ఉండగా అదే ఎదునుగా ఆమె భర్త తమ మొలలో ఉన్నటువంటి కత్తిని తీసి ఒక్క వేటితో తన భార్యను రాకుమారుణ్ణి ఖండించి తాను కూడా పడుచుకుని మరణించాడు. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురు కూడా చనిపోవటం వలన శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకుపోవుటకు యమదూతలు బ్రాహ్మణ్ణి తీసుకుపోవుటకు అక్కడ వచ్చారు. అంతర యమదూతలను చూసి ఓ బ్రాహ్మణులారా, ఆ బ్రాహ్మణుడు ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళడానికి మీరే ఎలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తిరిగ పశుప్రాయంగా వ్యవహరించిన ఈ వ్యభిచారి కొరకు శివదూతల విమానంలో వచ్చిటేలా చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాడు. అంతటి యమకింకరులు, ఓ బ్రాహ్మణుడా, వారంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధానంలో దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ కూడా నశించిపోయినవి. కావున వారిని కైలాసానికి తీసుకుని పోవడానికి శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతా కూడా వినుచున్నటువంటి రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయానికి ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఈ ఫలితం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలితంలో కొంత బ్రాహ్మణుడికి దానం చేశాడు. వెంటనే అతన్ని కూడా పుష్ప విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి చేర్చారు. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసినటువంటి పాపంలో పోవుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందుతారు అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ అధ్యాయాన్ని బోధించడం జరిగిందట. మరొక వీడియోలో మరొక అధ్యాయంతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాచారాన్ని 10 మందికి అందజేయండి. స్వస్తి.